మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. అమల్లో ఉన్న పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇష్టానుసారంగా అధికారుల్ని మార్చేస్తున్నారని, జగన్ ను ఉండకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. అమల్లో ఉన్న పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇష్టానుసారంగా అధికారుల్ని మార్చేస్తున్నారని, జగన్ ను ఉండకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సరిగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది అంటూ కూడా జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇష్టానుసారంగా అధికారుల్ని మార్చేస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అన్న నమ్మకం కూడా లేదని అన్నారు. నన్ను ఉండకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా జగన్ అన్నారు. ఇక జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి లేఖలు కూడా ఈసీ పంపించింది. ఇటీవలే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే వైఎస్ఆర్ చేయూత, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఈ సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పథకాలు గత 5 ఏళ్ల నుంచి కూడా అమలవుతున్నాయి కాబట్టి వాటి నిధులకు సంబంధించి విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం లేఖలు రాసింది. కానీ ఆ ప్రభుత్వం రాసినటువంటి లేఖలకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వట్లేదు అంటూ కూడా లేఖ రాస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి ఈసీ కూడా లేఖ రాసింది. అయితే మొత్తం ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి గతం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పథకాలు ఎన్నికల నియమావళి ఉన్నప్పటికీ కూడా ఆన్గోయింగ్ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలను ఈసీ తీసుకోకుండా అనుమతులకి ఇవ్వకుండా నో చెప్పినట్టుగా కొద్దిసేపటి క్రితం లేఖలు కూడా రాసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మచిలీపట్నం సభలో కూడా ప్రస్తావించారు. అధికారులను అడ్డదిడ్డంగా బదిలీ చేస్తున్నారు, సంక్షేమ పథకాలు కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా సీఎం జగన్ కూడా చాలా ఘాటుగా ఎన్నికల సంఘానికి సంబంధించి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మొత్తం అంటే ముఖ్యంగా కూటమికి సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా ఎన్నికల ముందు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. వాటికి బ్రేక్ చెప్పని ఎన్నికల సంఘం ఇప్పుడు ఎందుకు బ్రేక్ చెప్పిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే గత 5 ఏళ్ల నుంచి ఆన్గోయింగ్ పథకాలుగా ఉన్నటువంటి కొన్ని కీలకమైన పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత, ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి, రైతుల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కొన్ని పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు ఇప్పటికే పథకాలు బటన్ నొక్కి ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. కానీ నిధుల విడుదలకు సంబంధించి
ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఈసీ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రభుత్వం నిధులు సమకూర్చిన తర్వాత ఇప్పుడు నిధులు విడుదల చేసేందుకు ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో వేసేందుకు అనుమతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈసీ దానికి అడ్డు చెప్పింది. కొద్దిసేపటి క్రితమే అనుమతి ఇవ్వట్లేదు అంటూ కూడా ఈసీ లేఖ కూడా ప్రభుత్వానికి పంపినటువంటి నేపథ్యంలో సీఎం జగన్ కూడా ఈ విషయానికి సంబంధించి స్పందించారని చెప్పొచ్చు సుమిత్ర. అంటే దుర్గా, ఇక్కడ ఇంకొక విషయం, అధికారుల బదిలీ ఈసారి ఎలక్షన్స్ సరిగా జరుగుతాయనే నమ్మకం కూడా లేకుండా పోతోంది అని జగన్ అన్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పటికే గతంలో కూడా ఉన్నటువంటి పోలీసు అధికారులని ఈసీ బదిలీ చేసింది. ఈ రోజు నిన్న రాత్రి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే రిలీవ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా డీజీపీ హరీష్ గుప్తాను కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ నియమించింది. దీంతో పాటు అనంతపురం డీఐజీగా ఉన్నటువంటి అమిరెడ్డిని కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. కాబట్టి కీలకమైనటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేస్తున్నారు. ముందు మరిన్ని బదిలీలు కూడా ఉంటాయంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి పథకాలు ఒక పక్క అమలు చేయకుండా అడ్డుకుంటున్నారు, మరొక పక్క పనిచేస్తున్నటువంటి అధికారులను ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా బదిలీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయంటూ కూడా సీఎం జగన్ ఈ రోజు కామెంట్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పథకాలకు సంబంధించే కాకుండా డీజీపీకి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించి కూడా సీఎం జగన్ చాలా సీరియస్ గానే కామెంట్ చేశారు. ఇప్పటికే టీడీపీ అలాగే బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఇప్పటికే సీఎస్ ని డీజీపీని తో పాటు మరి కొంతమంది అధికారుల్ని బదిలీ చేయాలంటూ కూడా ఫిర్యాదులు వరుసగా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సీఎస్ ని కూడా బదిలీ చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి డీజీపీని బదిలీ చేశారు. ఇప్పుడు సీఎస్ ని కూడా బదిలీ చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు వీటి గురించి చేయడం జరిగింది. ముఖ్యంగా పథకాలను అమలు చేయకుండా అడ్డుకోవడంతో పాటు పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా బదిలీ చేయడంతో ఏదో జరగబోతుందనే విషయాన్ని అయితే అనుమానాన్ని సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే వాటిని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా సీఎం జగన్ తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు అనేది ఎన్నికల నియమావళికి వర్తించదు. కానీ కావాలనే దీన్ని కుట్ర చేసి ఆ పథకాలను ఆపారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈసీ కూడా దీనికి నో చెప్పడంతో సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గంగా ఆ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. థాంక్యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్. మచిలీపట్నం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏమన్నారో మరొకసారి చూద్దాం. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు.